వరంగల్లో ఎంపీ అభ్యర్థి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అదే విధంగా ఇటు పక్కకున్నటువంటి వాసుదేవరావు గారు, వాసుదేవరెడ్డి చైర్మన్ గారు, మా మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా కూడా మాజీ వైస్ చైర్మన్ మరి యాదవరెడ్డి గారు, నయీముద్దీన్ గారు, వీరేందర్ గారు, యాదగిరి గారు, ఇతర పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపేమో నామినేషన్ విషయం చెప్పిండు. రేపు 11 గంటలకు నామినేషన్ వేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నాని గార్డెన్స్లో వరంగల్ ఈస్ట్కు సంబంధించినటువంటి యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశం ఉన్నది. దాని తర్వాత 6 గంటలకు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క ముఖ్య కార్యకర్తలందరి సమావేశము ఇక్కడ డి కన్వెన్షన్ ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, రేపు ఎన్నికలల్లో ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులు ఒకటి, రెండవది పార్టీలు, మూడవది ఇక్కడ ఉండేటువంటి వరంగల్లో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి ఆ విషయాలలో మనం చర్చకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల పరిస్థితి కనుక చూస్తే మీ అందరికి తెలిసినటువంటిది ఏంటంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైందనే దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటుంది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనుక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, భారతదేశంలో తెలుసు. రాజకీయ వ్యవస్థ లోపల అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా, వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఓటేస్తే. కాబట్టి ఇక్కడ వరంగల్ నియోజకవర్గం లోపల వరంగల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి ఏంటంటే వరంగల్ ధ్వంసం చేసిపోయింది. ఇలా తెలంగాణను మొత్తమే కాదు, అదేవిధంగా వరంగల్ను కూడా విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలోకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంట్లో మన అందరం కూడా ఇక్కడి చర్చ, ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క దళాన్నై బలంగా ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తెరిగి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ముందు చేపడతాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా చేపడతాం. ఇక్కడ విధ్వంసమైనవి ఏంటి అని చూస్తే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే, అది విభజన చట్టంలో యాక్ట్లో పెట్టిండ్రు. బయ్యారం ఉక్కు కర్మాగారం రాలేదు, అది యాక్ట్లో పెట్టిండ్రు. 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నటువంటి యొక్క మోదీ గారు ఇవాళ భారతదేశ ప్రజలకు ఏమీ చేయలేదు.